ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జొన్న మరియు మొక్కజొన్నలు పండించిన రైతులు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జొన్నలు మరియు మొక్కజొన్నలు పోసి ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి టి రామచంద్రుడు, జిల్లా సహాయ కార్యదర్శులు ఏ సురేష్ తో పాటు గడివేముల, పాండ్యం, బేతంచెర్ల, కోస్పాడు, నంద్యాల, రుద్రవరం, చాగలమర్రి, సిరివెళ్ల, ఆళ్లగడ్డ మండలాల్లోని జొన్న మొక్కజొన్న రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్నాలో రైతులను ఉద్దేశించి రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర, రామచంద్రుడు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో 72,000 ఎకరాలలో జొన్న, 1,67,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసినటువంటి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతి ఒక్క రైతు ఒక్కొక్క ఎకరాకు సాగు కోసం 40,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పుణ్యమా అంటూ ప్రభుత్వ పంట కొనుగోలు కేంద్రాల కోసం 1000 కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్నారని, కనికరం లేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటల్లో రైతుల అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో జిల్లాలో ఏ ఒక్క చోట కూడా ఒక కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకే ప్రభుత్వం వెంటనే రావాలా, ఇక్కడ ఉన్నటువంటి జేసీ గారు వచ్చి మరి మా సమస్యలు విని వాటిని ప్రభుత్వం. నమస్కారం అండి. మాది గడివేముల మండలం పెసవాయి గ్రామం. మేము మా పొలంలో జొన్న పంట ఎక్కువ సాగు చేసాము. మా ఊరి గ్రామ పొలమేరలో దాదాపుగా 90% జొన్ననే సాగు చేసాము. మాకు అధిక నంద్యాల జిల్లాలో 72,000 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. అదేవిధంగా 1,67,000 ఎకరాల్లో జొన్న పంట ఈ రబీ సీజన్ లో సాగు చేసినారు. రైతుల ప్రభుత్వంగా గొప్పలు చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వంలో రైతులందరూ కూడా మద్దతు ధరలు, ప్రభుత్వం ప్రకటించేటువంటి మద్దతు ధరలు అమలు జరగక ప్రభుత్వం మొక్కజొన్నలు, జొన్నలు కొనుగోలు చేయకపోవడం వల్ల మధ్య దళారులకు అమ్ముకొని ప్రతి ఎకరం పైన ప్రతి రైతు 25,000 రూపాయల వరకు నష్టపోతున్నాడు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ జిల్లాలో మొక్కజొన్న, జొన్న పండించినటువంటి రైతులకు ప్రభుత్వం ఆదుకునేందుకు ప్రతి మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నలను, అదేవిధంగా మొక్కజొన్నలను ఈ క్రాప్ నమోదుతో లేకుండా మొత్తం పంటను ప్రభుత్వం కొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మొక్కజొన్నలు 2,400 రూపాయలు, అదేవిధంగా జొన్నలు 3,749 రూపాయలు. మేము అడుగుతున్న రేటు కాదు, మన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు ప్రకటించారు. మీరు ప్రకటించిన రేటైనా అమలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల టైంలో అనేక రకాల మాయమాటలు చెప్పారు. మాయమాటలు మోసపోయాం. మీ మాటలు నమ్మి ఈరోజు ఓట్లేసి గద్దెను ఎక్కిన తర్వాత విత్తనాల ధరలు పెంచారు, ఎరువుల ధరలు పెంచారు. మీ పుణ్యమా అని చెప్పి 265 రూపాయలకు దొరకాల్సినటువంటి యూరియా 500 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తే ఈరోజు ప్రతి పంటకు, ప్రతి ఎకరాకు 40,000 రూపాయల పెట్టుబడి పెట్టినాం. పంట మా కళ్ళాల్లోకి వచ్చిన తర్వాత, మా ఇళ్లలో పంట ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టారు. మా నుండి వ్యాపారస్తులు కొన్న తర్వాత కొనుగోలు కేంద్రాలు పెడితే మా కోసం మీరు ప్రభుత్వం ఉన్నారా, లేదా మధ్య దళారుల కోసం ప్రభుత్వం ఉందా అని చెప్పేసి మేము రైతు సంఘం అడుగుతున్నాం. మధ్య దళారులతో ఈ ప్రభుత్వం కుమ్మక్కై వారికి లాభాలు చేసేందుకే ప్రభుత్వం ఉంది తప్ప నిజంగా మా పంట మా చేతుల్లో ఉన్నప్పుడు ఎందుకని కొనుగోలు కేంద్రాలు పెట్టకున్నారు, ఎందుకని మద్దతు ధరను అమలు చేయలేకపోతున్నారు? ఇప్పటికైనా మా రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ప్రేమ, అభిమానాలు ఉంటే ఆలస్యం చేయకుండా ఈ జిల్లాలో మొత్తం అన్ని రకాల పంటలు కొనుగోలు చేసేటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే ప్రకటించేటువంటి మద్దతు ధరలకు మొత్తం పంటలు కొనుగోలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. రామచంద్రుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. పాండ్యం మండలం పిన్నాపురం గ్రామం. మేము మొక్కజొన్న పంటలు అనేక సార్లు వేస్తున్నాం, కానీ 2,400 మద్దతు ధర వచ్చాదని చెప్పి ఎదురు చూడమే కానీ ఆఖరికి 1,600, 1,700కు మాత్రమే కొంటున్నారు. ఇందువల్ల అనేక రైతులు మోసపోయేది కాకుండా ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆత్మహత్యలకు కారణం ప్రభుత్వాలే అవుతాయి. ఈ అప్పుల బాధ తట్టుకోలేక ప్రతి ఒక్కరు ఈ వ్యవసాయం ఎందుకని అనుకునే స్థితికి తీసుకొస్తున్నారు. ఈ అప్పుల నుంచి, ఈ మద్దతు ధరలు ఇచ్చి అప్పుల నుంచి కాపాడాలని ఈ ప్రభుత్వాలను ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రతి ఒక్క మండలంలో, గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న, జొన్నలను వెంటనే కొనుగోలు
చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాది గడివేముల మండలం పెసవాయి గ్రామం. మేము మా పొలంలో జొన్న పంట ఎక్కువ సాగు చేశాము. మా ఊరి గ్రామ పొలమేరలో దాదాపుగా 90% జొన్ననే సాగు చేశాము. మాకు అధిక ఖర్చులు వచ్చినాయి. మాకు ఇప్పుడు ఇళ్ళల్లో వేసుకుని కూడా విధాయకం లేక గోడౌన్లో పక్కన ఏమన్నా స్థలాల్లో వేసుకొని ఆడ వాళ్ళకు బాడీలు కట్టి మళ్ళీ మాకు ఇది పై ఖర్చు తగులుతా ఉంది. కావున గవర్నమెంట్ వారు తొందరగా కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాము. మీరు లేటు చేసే కొద్దీ మాకు గోడౌన్లో బాడీలు కానీ ఇంకోటి కానీ మాకు వ్యవస్థ ఖర్చులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మాకు పంట రావడమే ఆడికాడికి వచ్చినాయి. దయచేసి గవర్నమెంట్ వారు రైతుల మీద దయ ఉంచి మా పంటను తొందరగా కొనుగోలు చేయాలని మేము ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రేషియన్ అండ్ గైనకాలజిస్ట్ గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ సాధారణ కాన్పులు సిజేరియన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.